కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి తొలి బడ్జెట్ ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 24వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం నవంబర్లో పూర్తి స్థాయి అంచనాలతో బడ్జెట్ ను సభలో ఆమోదించింది. ఇప్పుడు వార్షిక బడ్జెట్ ను సభ ముందుకు తీసుకొస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటుగా పాలనా పరంగా ప్రాధాన్యతలను ఖరారు చేస్తూ బడ్జెట్ లో ప్రభుత్వం ప్రతిపాదనలు చేసేందుకు సిద్ధమైంది. బడ్జెట్ ప్రతిపాదనలు అమరావతి, పోలవరంకు కేంద్రం నుండి రుణాలు, నిధులు ఖాయం కావటంతో బడ్జెట్ లో ఈ రెండు ప్రాజెక్టులపైన ఎలాంటి అంచనాలు ప్రతిపాదిస్తారనేది కీలకంగా మారుతుంది. అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ నిధుల కేటాయింపు ఈ బడ్జెట్ లో చేయాల్సిన అవసరం ఉంది. భారీ ఖర్చుగా చెబుతున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవతో పాటుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైన ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించనున్నారు. సూపర్ 6 హామీల్లో మరో కీలకమైందిగా భావిస్తున్న ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు అమలు విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది బడ్జెట్ ప్రతిపాదనలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైతులు, మహిళల కోసం తల్లికి వందనంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ లెక్కన ఎంత మేర ఖర్చు అవుతుందనే అంచనాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.